నమస్తే. అసలు ఈ లెవెత్ అంటే ఏంటి, డూమ్స్డేకి దీనికి సంబంధం ఏంటి, అసలు ఏం జరుగుతుంది సముద్రం గురించి చెప్పడానికే మీకు డీప్ ఇన్ఫర్మేషన్ ఇస్తానని అనుకుంటున్నాను. ఈ జర్నీ స్టార్ట్ చేసేస్తాం. ఈ జర్నీ స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాయల్ లైఫ్ చందు సెలవు మెసేజ్. మన వీడియోలోకి వెళ్ళిపోతే గైస్, కేరళ ఫిషెస్ బయటకు రావడం, ఓవర్ ఫిషెస్ బయటకు రావడం, యాంగ్లో ఫిష్ బయటకు రావడం, ఇవి ఎప్పుడు రేర్గా జరుగుతాయి గైస్. ఓవర్ ఫిషెస్ అనేవి అస్సలు ఎప్పుడు బయటకు రావు. అలాంటివి వచ్చాయి అంటే వాటిని కొన్ని రిలీజన్స్ ప్రకారం వాటిని ఏమంటారంటే సముద్రపు యొక్క వర్తమాన పంపించేవాడు అంటారు గైస్. ఇది వస్తే ఏదో ఒక కంట్రీ సీపోర్ట్కి కానీ అలాగ వచ్చిందంటే గైస్, ఇది వస్తే ఆ కంట్రీకి కానీ ఎర్త్కి కానీ భూకంపం కానీ సముద్రం వల్ల ఏదో ప్రాబ్లం వస్తుంది గైస్. ఇప్పుడు మనం చూసుకున్నట్టు అయితే ఒక బిగ్ క్రియేచర్ అనేది కదిలినట్టు గూగుల్ మ్యాప్స్లో తెలుస్తుంది. వెదర్ కాస్ట్ వాళ్ళకి కూడా ఒక బిగ్ క్రియేచర్ అనేది కదిలినట్టు తెలుస్తుంది. అది ఎలా ఉంటుందంటే దాని గురించి ఒక స్క్రిప్చర్ కూడా చెప్పారు. ఏంటంటే ఒక పాము సముద్రాలనే భయపడుతుంది. ఆ పాముని చూసి దేశాలే భయపడితే ఈ లెవెత్ అంటే ఏంటంటే ఇండియా ఆస్ట్రేలియాని కలిపితే ఎంత ఉంటుందో దానికంటే పెద్ద ఉంటుంది. దీని స్ట్రెంత్ విషయానికి వస్తే ఇది ఒకేసారి 1000 షిప్పులు నాశనం చేయగలదు. దీని కెపాసిటీ, దీన్ని చూస్తే సముద్రంలో ఎంత పెద్ద క్రియేచర్ అంటే దీని వల్ల చిన్న చిన్న ఫిషెస్ అన్ని కేరళలో మనం చూసినట్టయితే ఫిషెస్ అన్ని బయటకు వస్తాయి. ఒక బీచ్ దగ్గర ఒక వ్యక్తి దాన్ని రికార్డ్ చేశారు. ఓవర్ ఫిషెస్ అనేవి అసలు బయటకే రావు గైస్. యాంగ్లో ఫిష్, ఓవర్ ఫిషెస్ ఏవి బయటకు రావు. ఎందుకంటే అవి డీప్ సీ ఫిషెస్. ఎందుకంటే 5000 కిలోమీటర్స్ వరకు ఉండే డీప్ ఫిషెస్. అవి అంత ఈజీగా రావు. వచ్చేయండి ప్రమాదం ఉంటుంది గైస్. ఈ లెవెత్ ఇన్ని రోజులు మనుషుల కనబడకుండా ప్రశాంతంగా ఉంది కింద. ఏదో క్రియేచర్ దాన్ని డిస్టర్బ్ చేయడం వలన అది లేచిందని సైంటిస్ట్ చెప్తున్నారు. బట్ దీనివల్ల మనకి ఎలాంటి ప్రమాదాలు ఉంటాయంటే గైస్, దీని గురించి చాలా రీజన్స్ చాలా పీరియడ్లో కూడా చెప్పారు. ఒక పాము వస్తుంది, వరల్డ్ స్నేక్ అని అంటారు. అండ్ ఈ యొక్క పాము వీటిని సముద్రపు రాక్షసులను కూడా హిందూ స్క్రిప్చర్లో అంటారు. వీటిని అంతం చేసే శక్తి దేవతలకు మాత్రమే ఉంటుందని కూడా అంటారు. అండ్ ఈ పాము అనేది ఎంత గట్టిదంటే అంత గట్టిది గైస్. ఒకేసారి 1000 షిప్స్ 1 సెకండ్లో నాశనం చేసే అంత కెపాసిటీ ఉంది. సో దీని గురించి ఇప్పటికీ ఇన్ఫర్మేషన్ అనేది లేదు గైస్. అసలు ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు. ఆ గూగుల్ మ్యాప్స్లో మీరు చెక్ చేసుకొని లెవెత్ అని కొడితే అది ఒక స్నేక్ లాగా శ్రీలంక నుండి ఇండియా కనెక్ట్ చేస్తే ఒక బ్రిడ్జ్ ఉంటుంది చూడండి మధ్యలో. మ్యాప్లో మనం చూస్తే ఆ బ్రిడ్జ్ లాగా అది అలాగా ఆంధ్రప్రదేశ్ నుండి మళ్ళీ కర్ణాటకకి ఇలాగ ఏంటంటే ఒక గీత గీసి ఇలా పెట్టేస్తే ఇండియా కిందన సౌత్ ఇండియాకి అలా పెట్టి ఆ శ్రీలంక బ్రిడ్జ్ని దాన్ని కళ్ళగా పెడితే అది ఒక పాములాగా అలా కదిలింది. వెదర్ కాస్ట్ వాళ్ళకి కూడా అసలేం అర్థం కావట్లేదు. అసలు బిగ్ క్రియేచర్ అది అలా క్రియేట్ అయ్యి ఉందా, అసలు ఆ జీవి అనేది ఉందా కూడా తెలీదు. అది మూవ్ అవ్వడం, దీన్ని వెదర్ కాస్ట్ వాళ్ళ ప్రాబ్లం అంటుంటే ఇండియన్ గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ చెప్తుంది అసలు ఏం లేదు, అలాంటి వైపు లేదు, చిన్న గ్లిచ్ అయ్యింది అని చెప్తున్నారు. అలా చెప్పవలసింది గైస్, లేదని చాలా డేంజర్ ఇది. ఎందుకంటే అలా చెప్పకపోతే ప్రజలందరూ చాలా భయపడతారు. ఇది తలుచుకుంటే ఎంత గట్టిదంటే అంత గట్టిది గైస్. దీని గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్పాను. ఈ ఇన్ఫర్మేషన్ డీప్గా మీకు అందించినట్టు అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాయల్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ చందు సెలవు. బై గైస్, సీ యూ ఆన్ నెక్స్ట్ బ్లాగ్. బాయ్.